తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ హరీష్ రావు ప్రశ్నించారు. కమిషన్ రిపోర్టును హైకోర్టు అబయన్స్లో పెట్టింది. 8B 8C కింద నోటీసులు ఇవ్వనందున కేసీఆర్కు రిలీఫ్ లభించనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెల్లదని అడ్వకేట్ తెలిపారు. గతంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ హరీష్ రావులతో పాటు అధికారులైన స్మితా సబర్వాల్, జోషిలపై తక్షణమే ఎటువంటి చర్యలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వారికి ఊరటనిచ్చింది. అయితే ప్రభుత్వ పక్షాన అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలను విచారించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల తరపున దేశంలోని దిగ్గజ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తాజాగా జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. స్పష్టంగా కనబడేది అభండాలు వేసి అబద్ధాల ప్రాపగాండా చేసి మరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులు ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లు అనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, ఇవాళ గెలిచింది తెలంగాణ రైతులు, ఇవాళ గెలిచింది దశాబ్దాలుగా కరువు పీడిత ఈ నేలలో గోదావరి జలాలు రావాలి అని తన్లాడిన ప్రతి ఒక్కరు, మా ఆర్ విద్యాసాగర్ రావు గారు కావచ్చు, పెద్దలు జయశంకర్ గారు కావచ్చు, అట్లాగే మిషన్ కాకతీయలో కష్టపడ్డ ఇంజనీర్లు కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంలో కష్టపడ్డ ప్రతి కార్మికుడు కావచ్చు, అట్లాగే లక్షలాది ఎకరాల్లో పంట పండి ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలబెట్టిన ప్రతి రైతు ఇవాళ గెలిచిండు. కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ ఓడిపోయింది. ఇవాళ తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని వివేకవంతమైన ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యోగులు వారే కదా కష్టపడ్డది. వారందరూ ఇవాళ గెలిచారని చెప్పక తప్పదు. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రయత్నం ఏదైతే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరు ఏమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే